తాను ఆయుధము ధరింపకయే సంహారము చేసెను, తాను మాత్రము శాంతుడై కాంతల నడుమ సామాన్య మానవుని వలె సంచరించుచున్నాడు. చాలా మంది ఏం చేస్తుంటారు, ఆఫీసులో టెన్షన్స్ వాడిని మోసుకొని ఇంటికి వచ్చి అన్ని ఇంట్లో వాళ్ళ మెచ్చు పెట్టడం, ఇంట్లో వాడట్ట వీడిట్ట అవన్నీ చదువుతుంటారు. ఇంట్లో వాళ్ళకి అసలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకపోయినా అక్కడ న్యూసెన్స్ అంతా బాగా అవగాహన ఉంటుంది. అంటే అది క్యారీ చేస్తాడు ఇక్కడికి, వాడి వశంలో లేదు, ఆ మూడ్లోంచి బయటికి రాలేడు. కాబట్టి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంత యుద్ధాలు జరిగి అన్ని అక్షోణీలు పాల్గొని ఇంత జయించి సక్సెస్ఫుల్ గా వాళ్ళకి వాళ్ళ రాజ్యం మళ్ళా వచ్చేట్టు చేసినటువంటి వ్యక్తి మామూలుగా అయితే అదే లోకంలో మునిగి ఎక్కడికి వచ్చినా డబ్బా కొడుతూ అదే చెప్పుకుంటూ అదే లోకంలో ఉండాలి. అలాంటిది అంత యుద్ధం సక్సెస్ఫుల్ గా చేసినటువంటి ఆయన ఆ మూడ్లో నుంచి ఎప్పుడు అంటే ఆయన ఈ మూడ్స్ అనేవి ఆయనకి లేవు, దానికి లోనైన వాడు కాదు. కాబట్టి ఏంటి చాలా హాయిగా వచ్చి ఆయన ఇక్కడ అది పూర్తి అయిన వెనుక మరల భార్య నడుమ విహరించు వారి కొరకు దిగులు పడిన వారి వలె నటిస్తున్నాడు. మరి ఇక్కడ నటిస్తున్నాడు చాలా దిగులు పడ్డట్టుగా.